అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు వింటా ఉంటే పిచ్చి ముదిరి పైత్యం బాగా పట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఉన్నటువంటి వ్యక్తి అలాగే బాధ్యతతో రాజకీయాల్లో ముందుకెళ్తూ ప్రజల దగ్గర అకౌంటబిలిటీ చూపిస్తాం మీకు అని నమ్మబలికి ఓట్లేయించుకుని గద్దెనెక్కినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఇంత దారుణంగా బీరు కూల్ డ్రింక్ కంటే కూడా చాలా నయం అని చెప్పేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారంటే నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాత ఇంత దారుణంగా మారిపోవటం నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారంలోకి రావడంతోనే 40,000 బెల్టు షాపులు రద్దు చేస్తే ఈ రోజున గుడని లేదు, బడని లేదు, ఎక్కడ పడితే అక్కడ మరి ప్రతి చోట కూడా మరి ఈ బెల్టు షాపుల్ని నడిపిస్తుండటమే కాకుండా ఈ రోజున బీ షాక్స్ అంటూ అనౌన్స్మెంట్లు ఇచ్చుకోవటం, దాన్ని కవరప్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని చెప్పని దాన్ని ప్రమోట్ చేస్తూ దాని మీద డబ్బులు దండుకోవటానికి సిద్ధపడినటువంటి మీరు ఇంతకు మించి దిగజారిపోతారా అని అనిపిస్తూ ఉంది. ఎంత ధైర్యం ఉంటే బీరే బెటర్ అని చెప్తారండి మీరు. ఆల్రెడీ అంతేలేండి, 14 to 19లో బీర్ని హెల్త్ డ్రింక్గా ప్రమోట్ చేసి డోర్ డెలివరీలు చేసినటువంటి వ్యక్తులు కదా మీరు. ఈ రోజున అంతకు మించి ఏం మాట్లాడతారు? తెల్లారులేస్తే సనాతన ధర్మం గురించి మీరు, ఆ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నెత్తి నోరు బాధేసుకుంటా ఉంటారు. సంస్కృతి సంప్రదాయాలు అని నెత్తి నోళ్ళు కొట్టుకుంటా ఉంటారు కదా. ఇదేనా సంస్కృతి సంప్రదాయాలను కాపాడేటటువంటి పరిస్థితి? ఫారినర్సు మన కల్చర్ని అలవర్చుకోవాలి, మన యొక్క కట్టుబొట్టు అలవాటు చేసుకోవాలి అని చెప్పని వాళ్ళు తపన పడుతుంటే వాళ్ళ కల్చర్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఏం బావుకుని తిందామని ఇప్పటికే రాష్ట్రంలో మద్యపాన ప్రియులందరూ కూడా కరెంటు తీగల మీద నడుస్తూ ఉన్నారు. ఇంకా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడి అల్లాడిపోతూ ఉన్నాయి. ఇంకా ప్రజల్ని ఇంకా ఏం చేయాలని మీ ఉద్దేశం? కూల్ డ్రింకులు పిల్లలు తాగుతారండి, పసిపిల్లలు తాగుతారు, మైనర్లు, అలాగే నాకు తెలిసి మ్యాక్సిమం 6 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి మరి ప్రతి ఒక్కళ్ళు కూల్ డ్రింక్ అనేది ఒక కామన్ థింగ్. అది దాన్ని మీరు బీర్తో పోల్చి పైగా బీరే బెటర్ అని చెప్పడం అసలు పెద్ద మనిషేనా మీరు? అసలు ఒక పద్ధతి పాడు, ఒక మర్యాద ఉందా అసలు మీకు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ మాటలన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారా? మేమందరం కూడా మీ ఇంటికి రావాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా మా పార్టీ నేతలందరికీ కూడా పల్లా శ్రీనివాసరావు గారు సమాధానం చెప్పాలి. మీ ఇంట్లో మేమేం గొడవకి రాం, మేమేమి మీ మీద ధర్నాలకి రాం. మా ప్రశ్నలకి సమాధానం చెప్పండి, మేము వస్తాం. బీర్ డ్రింకు ఎలా ఒక కామన్ కూల్ డ్రింక్తో మీరు పోలుస్తారు? కూల్ డ్రింక్ కన్నా బీరే అని ఎలా బెటర్ అని చెప్తారో మాకు మీ కుటుంబ సభ్యుల మధ్య మాకు సమాధానం చెప్పాలి. చెప్పగలిగే దమ్ము మీకుందా అని మేము అడుగుతా ఉన్నాం. కొంచెమన్నా సిగ్గు అనే పదాన్ని మర్చిపోకండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీపురు కట్టలు తీసుకుని తిరగేయటానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడేటప్పుడు కాస్త నోటిని అదుపులో ఉంచుకొని ఏం ప్రమోట్ చేస్తున్నాం, ప్రజలకి ఏమి మాట హామీగా ఇవ్వబోతున్నాం, ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, సమాజానికి ఇది సహేతుకమా కాదా అనేది ఆలోచించి మాట్లాడండి. లేదా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.